ప్రస్తుతం టీడీపీ పార్టీ వైజాగ్లో పెట్టుబడుల కోసం అనుసరిస్తున్న తీరు ఏదైతే ఉందో అది అస్సలు సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కొన్ని ఎంఎన్సీ కంపెనీలు లేకపోతే కొన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ నారా లోకేష్ అన్న చెప్పినట్టు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నట్లయితే మీరు అన్నీ ఫ్రీ 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 అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇవ్వండి కొన్ని రాయితీలు, పద్ధతి దానికి ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంపెనీకి మీరు ఒక 20-30 ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నారు, అక్కడుండే మార్కెట్ ప్రైస్ కొంచెం తక్కువ వేయండి. అంతేగాని మార్కెట్ ప్రైస్ని అసలు పక్కన పెట్టేసేసి ఒక్కొక్క ఎకరాన్ని లేకపోతే అసలు కంపెనీకే డైరెక్ట్ ఒక 30 ఎకరాలు ఇచ్చేసి 99 పైసల కంటే ప్రజల సొమ్ము ప్రజల సంపదని పెద్ద పెద్ద భూస్వాములకు మీరు దోచిపెట్టడమే అవుతుంది. అలా దోచిపెట్టేందుకే మీరు ఆ కంపెనీలకు 99 పైసలకు, ఎస్పెషల్లీ తీసుకుంటే కాగ్నిజెంట్, టీసీఎస్, ఇలా చాలా కంపెనీలకి మీరు 99 పైసలకి 20-30 ఎకరాలు దోచిపెడుతున్నారు. అంటే ఇదంతా ప్రజల సొమ్ము కాదా? రేపు ఒకవేళ గవర్నమెంట్కే రేపు ల్యాండ్ కావాల్సి వస్తే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? రేపు మీరు అదే రైతుల దగ్గర నుంచో లేకపోతే వేరే ఇన్వెస్టర్ దగ్గర నుంచో మీరు ల్యాండ్ కొనాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 99 పైసలకు ఇచ్చారు, రేపు ఇదే ల్యాండ్ మీరు కొన్ని కోట్లు పెట్టి కొనాల్సి వస్తుంది. ఇది కరెక్టా? ఎవ్వరు అభివృద్ధికి వ్యతిరేకత కాదు. ఎవ్వరు ఇక్కడ రాష్ట్రానికి ఉద్యోగాలు, అవకాశాలు, పెట్టుబడులు వస్తుంటే ఎవ్వరు వద్దనరు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రజల సొమ్ము సంపద దోచిపెట్టి భూస్వాములకు దాచిపెడతానంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు. అదైతే అస్సలు సరైన పద్ధతి కాదు. ఒకసారి మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.